ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు కియారా అద్వానీ. 2018లో విడుదలైన 'భరత్ అనే నేను' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తెలుగులో ఇప్పటివరకు చేసింది తక్కువ మూవీసే అయినా తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్నారు. చివరగా 'గేమ్ చేంజర్' మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. బాలీవుడ్ యాక్టర్ సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2023లో వీరి పెళ్లి జరిగింది. 2025 జులై నెలలో ఈ జంటకు ఒక పాప పుట్టింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కియారా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌తో అల్లాడిపోయారంట. 6 నెలల పాటు నరకం చూశారంట. ఈ విషయాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. ఆమె మాట్లాడుతూ మాతృత్వం అనేది ఒక సంపూర్ణ గుర్తింపుని ఇచ్చే మార్పు. అదొక సరికొత్త ప్రపంచం. ఆ క్షణంలో ఆ పరిస్థితిని అనుభవిస్తున్న అమ్మాయికి తనకు తాను శాంతిపరచుకోవడం చాలా కష్టము. దానికి చాలా సమయం పడుతుంది. నాకు 6 నెలలు పట్టింది. ఆ 6 నెలలు నరకం చూశాను. నాకు నేను సర్ది చెప్పుకున్నాను. కొన్నిసార్లు మనం చేసే పనుల గురించి అతిగా ఆలోచించి భయపడుతుంటాము. నేను భయం మీద ఫోకస్ చేయకూడదని నేర్చుకున్నాను. ఇవన్నీ కేవలం 6 నెలల కాలంలోనే నేర్చుకున్నానంటూ ఎమోషనల్ అయ్యారు.